హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి మదిలో. ఈరోజు వ్లాగ్లో మేమైతే శ్రీ చెన్నకేశ్వర స్వామి గట్టుకైతే వెళ్ళాము. ఆ వీడియో చూపిస్తాను, చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొత్తగా ఉంటుంది. ఇక మేము తీర్థానికి తీసుకెళ్లాల్సినవి అయితే కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, పసుపు కుంకుమ, అలాగే అగరబత్తులు, తాగడానికి మంచినీళ్ళు అయితే సర్దేసుకొని వెళ్తున్నాం. ఎందుకు అంటే అక్కడ గుట్ట పైన కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయని మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తున్నాం. ఇక వెళ్తుంటే అంటే దారిలో అన్ని గుట్టలే ఉంటాయి, వేరే ఏముండవు, అసలు ఎవరు ఉండరు అప్పుడైతే. ఈ జాతర అనేది మా ఏమంటారు హోలీ పౌర్ణమి నుంచి ఉగాది వరకు 15 days మాత్రమే జరుగుతుంది. చాలా బాగుంటుంది తెలుసా. ఇక మేము లాస్ట్లో వచ్చినాం, రేపు ఉగాది అనంగా వచ్చినాం కాబట్టి జనాలు అయితే ఎక్కువగా లేరు, ఎవరు చాలా తక్కువగా ఉన్నారు. రోడ్డు అంతా ప్రశాంతంగా ఉన్నది, మేమే ఉన్నాం అన్నట్టుగా. ఇక ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇది గట్టు స్టార్టింగ్ ఎక్కడం ప్రారంభం అవుతుంది అన్నట్టు. ఇక్కడ పసుపు కుంకుమ వేసి అయితే ఎక్కడం స్టార్ట్ చేసినాం. అంతకుముందు ఇదంతా మట్టి చెట్లతోటి నిండి ఉండేది కాబట్టి చల్లగా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని కాంక్రీట్ వేసిళ్ళు. గుట్ట మీదకి సగం దూరం వరకు అయితే మెట్లు కట్టిళ్ళు. ఈ కాంక్రీట్ వేయడం వల్ల ఏంటంటే కాళ్ళు కాలుతున్నాయి, నడవలేకపోతున్నాం. అందుకే చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు చాలామంది. కానీ మేమైతే చెప్పులు ఇప్పి ఎక్కాము. మేము 10 గంటల ప్రాంతంలో వెళ్ళాం కాబట్టి ఇది సమ్మర్ కాబట్టి ఎండ బాగా కొడుతుంది అసలు చెట్లు లేకపోయేసరికి. అంతకుముందు చల్లగా ఉండేది. ఇక కొంత దూరం పోయినాక ఇట్లా ఒక బండి వస్తుంది, దాన్ని అయితే మేము సాకలామె గుండు అంటాము. దీని మీద కొంచెం ఆయిల్, పసుపు, కుంకుమ వేసి అయితే దండం పెట్టుకొని ముందుకైతే వెళ్తాం. ఈ బండకైతే ఒక హిస్టరీయే ఉంది. ఏంటి అని అంటే ఈ బండని అంటే మేము ఒక చాకలాం ఉండేది. ఈ ప్రాంతం అనేది మాకు మండలం ఒకప్పుడు. ఇప్పుడు మా ఫాదర్ది, మా నాన్నమ్మ వాళ్ళది ఓటర్ ఐడిలో చంద్రగిరి మండలం అనే ఉంటుంది. ఇదంతా ఊరు అన్నమాట. ఆ ఊర్లో ఏమైందంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఛాతి పన్ను కట్టించుకున్నారు కదా. ఆ కాలంలో ఒక సాకలామె పని చేసి వెళ్తుంటే ఛాతి పన్ను కట్టాలి అని అంటారంట వాళ్ళు. అంటే ఆమెకు కోపం వచ్చి బాధ అనిపించి ఆ పిల్లాడిని ఆ బండకేసి బాది ఆ బ్రెయిన్ అనేది పగిలిపోద్ది, చితికిపోద్ది ఆ పిల్లాంది. అదే ఈ ఆయిల్ అంటారు. ఆ పిల్లాన్ని అందులో కొట్టేసి ఆమె పక్కన ఉన్న చెరువులో దునికి చనిపోతుంది అన్నట్టు. ఆ నది, ఆ చెరువు కూడా ఉంటుంది చూడండి, గుట్ట మీద ఉంటుంది, చూపిస్తాను. అది స్టోరీ అనేది. అట్లా ఆమె చచ్చిపోతూ చంద్రగిరిపట్నం చెల్లిపోవాలి అని అంటదంట. అనేసరికి ఒక బ్రాహ్మణ కుటుంబము ఊరికి వెళ్తున్నారు. ఊరి బయటికి వెళ్ళడంతో ఊరంతా గుట్టలుగా అయిపోయిందంట మొత్తం. ఈ స్టోరీ అంతా నమ్మచ్చా అంటే నమ్మడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మీదికి ఎక్కుతా అంటే చూపిస్తా. కొన్ని ఇంటి గోడలు ఉంటాయి గుట్టపైకి వెళ్తుంటే, అలాగే కొన్ని పునాది రాళ్ళు ఉంటాయి, అన్నీ పేర్చినట్టుగా ఉంటాయి. ఇంకా రోకళ్ళు ఉంటాయి, రోళ్ళే ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి నమ్మడానికి. ఇక ఇప్పుడు రోళ్ళు చూపిస్తా అన్నారుగా చూడండి, ఇంకో రోల్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. ఇక ఇట్లా ఇప్పుడైతే మెట్లే కట్టిళ్ళు. అంతకుముందు అయితే బండలే ఉండేది. అవన్నీ ఎవరో ఇట్లా దారి చేసినట్టుగానే ఉంటాయి. మరి అవి చేసిల్లా అట్లనే ఉన్నాయా తెలియదు, కానీ అవైతే అట్లనే సేమ్ ఉన్నాయి. ఇప్పుడంటే ఇట్లా మెట్లు కట్టిల్లు, కానీ అంతకుముందు అన్నీ రాళ్ళే. ఇది చూడండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి, రాళ్ళు మాత్రము విచ్చలవిడిగా ఉన్నాయి. కొందరు దీని మీద ఇక నగరం నిధులు ఇట్లా ఉంటాయి అన్నట్టుగా తవ్వకాలు కూడా జరుపుతారంట. అట్లా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇక వెళ్ళిన ప్రతిసారి అరే ఇది ఇట్లా చేశారు, అది అట్లా ఉండే కదా అని అనుకుంటూ హ్యాపీగా అయితే ఎక్కుతాము. ఎక్కి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ వచ్చేస్తాం. అంతకుముందు వేరే సైడ్ ఉండే దారి, కానీ ఇప్పుడు ఏంటంటే తీసేసిల్లు. ఎందుకు అంతా పాడు చేసిల్లు, ఆ దారిని అంతా చేసి ఇటు పక్కకు అంతా మట్టి చేసిల్లు. ఇగో అంతకుముందు ఇట్లా ఉండేది దారి, ఈ రాళ్ళల్లోకి వెళ్ళి పడి ఇట్లా పోయేదన్నమాట. ఎప్పటికి ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉండేది, అసలు ఏమాత్రం మారకపోయేది. ఇక్కడ చూడండి, ఇక మా డాడీ ఏమో చెప్తున్నాడు. ఇక్కడ రాళ్ళన్నీ పేర్చినట్టుగా ఉంటాయి, ఇట్లా లైన్గా పెద్ద పెద్ద రాళ్ళు. స్టెప్స్ చూపిస్తా. ముసలి వాళ్ళకి ఎక్కడం కొంచెం కష్టం అయ్యేది, ఇప్పుడు కొంచెం మెట్లు కట్టినాక ఈజీగానే ఎక్కగలుగుతున్నారు కొంచెం. కాకపోతే ఈ గుట్టకి చూడండి, ఇక్కడ అట్లా స్ట్రైట్గా పెట్టి ఉన్నాయి. ఇంకా ఈ గుట్టకి ఇంకో దారి కూడా ఉంది. అటు సైడ్ నుండి వెహికల్స్ కూడా పైకి వస్తున్నాయి, కానీ మేము వెళ్ళే సైడ్కి అయితే వెహికల్స్ రావు, ఓన్లీ మనుషులు ఎక్కడానికే. కానీ ఇటు సైడ్ నుండి చాలామంది ఎక్కుతారు.
ఇక ఇక్కడ అయితే మట్టి కొంచెం నడవడానికి ఇట్లా దూరం ఉంటుంది. ఇక్కడ అంతకుముందు ఇట్లా గోడలాగా ఉండేది రాళ్ళు వేర్చి, అదంతా పాడు చేసిళ్ళు ఎందుకో. ఇగో ఇక్కడ ఇంకో రోలు చూపిస్తా అన్న కదా, ఈ రోళ్ళు అయితే కనబడతాయి. పైన వంటలు ఫుడ్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, బజ్జీలు మిరపకాయలు అవన్నీ చేసేవాళ్ళు ఇట్లా రోట్లలో దంచుకునేది ఇక్కడ అప్పట్లో. ఇప్పుడంటే మిక్సీలలో పట్టుకొని వస్తున్నారు. కరెంట్ కూడా వచ్చింది గుట్టపైకి కాబట్టి వాళ్ళు ఇక్కడే పట్టుకుంటున్నారు మిక్సీలతోటే. ఇగో ఇట్లా ఉండేది అంతకుముందు, ఈ రాళ్ళతోటే మెట్లలాగా ఉండేదన్నమాట. అసలు ఇవన్నీ పేర్చిల్లా లేకపోతే అట్లనే అవి రెడీ అయినాయా అసలు తెలియదు, కానీ అట్లా ఉండేది. మంచిగా అనిపించేది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ తెలుసా. సంవత్సరానికి ఒకసారి జాతర జరగడం, 15 days వెళ్ళడము, సంవత్సరం అంతా పనులు చేసిన వాళ్ళకి ఒక 1 day ట్రిప్ లాగా. ఈ జాతరలు అనేది మంచి ఏమంటారు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయవచ్చు. ఒక ట్రిప్కి వెళ్ళినట్టుగా ఉంటుంది కదా అసలు. ఇక్కడైతే ముందు వెళ్ళిపోతున్నాడు. ఇదంతా కొత్తగా చేసిన దారే, మట్టిలాగా. అంతకుముందు పక్క నుండి ఉండేది స్టెప్స్. మేము అదే చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ బొమ్మ ఉంది కదా, అట్లా ఉండేదన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు ఉన్నది రాళ్ళు, కానీ ఎందుకో అటు సైడ్ సాఫ్ చేస్తలేరు. అన్ని చెట్లు ఇట్లా పెరిగిపోయినాయి. అది ఏం బొమ్మ నాకు తెలియదు. నేను వెళ్ళిన ప్రతిసారి అడుగుతాం, మా వాళ్ళు చెప్పారు, వాళ్ళకే తెలియదు అంటారు. ఇంకా ఇదే గుట్ట అంటే ఇక దీని మీద ఇంకొక గుట్ట ఉంది చూడండి, హైట్ ఉంది. ఇక మేము దగ్గరికి వచ్చేసినట్టే. ఇక్కడికి వచ్చినాక మధ్యలోనే సాకలామె గుండం చెప్పాను కదా, ఫస్ట్ సాకలామె గుండం అయితే కనబడుద్ది. అసలు ఇవి గుండం అంటే మా సైడ్ కోనేరు చెరువులని మేము గుండం అంటాము. ఇక అందులో వాటర్ అయితే అసలు ఇంకిపోనే పోవు తెలుసా. సంవత్సరం అంతా వానలు కొట్టినా కొట్టకపోయినా, కరువు వచ్చినా ఏమొచ్చినా వాటర్ అనేది అసలు తగ్గిపోవట అందులో. ఇంకా దానిపైన కూడా గుండం ఉంటుంది గుట్టపైన దేవుడిది. దాంట్లో అయితే అసలు వాటర్ అనేవి అసలు ఇంచు మందం కూడా తగ్గాయట. ఎవ్రీ ఇయర్ మేము చూస్తాం కదా, ఎప్పటికన్నే వాటర్ ఉంటాయి. భూగర్భ జలాలు ఎండిపోయినా సరే అందులో వాటర్ అయితే ఇంకిపోవట. పూర్వం కండాత్మకూరు గ్రామ దొర, ఆయన పేరు ఆయనే మోటార్లు పెట్టించి వాటర్ అనేటివి తోడించిండట, దాని లోతు ఎంత ఉందో తెలుసుకోవాలని. కానీ అతను ఎన్ని మోటార్లు పెట్టి ఎన్ని రోజులు నడిపించినా కానీ ఆ గుండంలో నీరు అనేది 1 ఇంచు లెవెల్ కూడా తగ్గలేదట. అవి పోతూనే ఉన్నాయట, కొత్త నీళ్ళు ఊరుతూనే ఉన్నాయట. అంత పవర్ఫుల్. అందుకే పూర్వం నుండి వచ్చిన వాళ్ళు, అంటే మా తాతలు, మా నానమ్మ వాళ్ళు, మా డాడీ వాళ్ళు, అలా తెలిసిన వాళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా నమ్ముతారు అన్నట్టు ఈ దేవుడిని. అంతకుముందు తోటలకి రోగాలు వస్తే గుట్టల మీదకి వచ్చి ఈ గుండంలో నీళ్ళు తీసుకుపోయి తోట మీద చల్లేదట. అలా చల్లడం వల్ల తోటకు వచ్చిన రోగాలు పోయేదని నమ్మేది. అట్లాంటి పవిత్రమైన గుండం. ఒకప్పుడు స్నానాలు చేసేది. మేము వచ్చి స్నానం చేసి తడి బట్టలతో దర్శనం చేసుకునేది శ్రీ చెన్నకేశ్వర స్వామిని. కానీ ఇప్పుడు కరోనా వచ్చిన కాంచి స్నానాలు చేయడం మానేసినాం. జస్ట్ ఇక కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చుడే. అంతకుముందు ఇంకా ఎద్దుల బండి కట్టుకొని వచ్చి 1 day అంతా స్పెండ్ చేసేది. మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసేది. ఇక గుండంలో కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ షాప్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే, లెఫ్ట్ సైడ్ వెళ్తే శివాలయం ఉంటుంది, కానీ అందులో శివుడు ఉండడు. ఇక ఇక్కడ ఇంకొక చెరువు ఉంటుంది, అది ఎప్పటికీ ఇంకిపోయే ఉంటుంది. అందులో వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయే ఉంటుంది. ఇక ముందుకు వెళ్తూ ఉంటే గుండం చుట్టూరే ప్లేస్ ఉంటుంది. ఇక ముందుకు వెళ్తే టెంపుల్ వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక టెంపుల్ ముందుకు వెళ్ళినాక ఇటు సైడ్ దారి ఉంటుంది వేరే ఊరికి. అటు దగ్గర అటు నుండి వెహికల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది, దానికి గుండానికి ఆపోజిట్లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ వీడియో అంతా తీసిన, కానీ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ వీడియో నేను ఎక్స్పోర్ట్ చేయబోయి డిలీట్ చేసేసిన. అవి మళ్ళీ గ్యాలరీలో కూడా లేకుండా పోయినాయి. ఇక ఏం చేద్దాం, ఉన్న వీడియోనే పెడదామనేసి ఉన్న వీడియోనే మీకు చూపిస్తున్నా. నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా మంచిగా చూపిస్తా. ఈ ఇయర్ నేను మిస్ అయిన వెళ్ళడం. ఇది లాస్ట్ ఇయర్ వీడియోనే నేను పోస్ట్ చేయలేదు, సో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నా. ఇక టెంపుల్కి వచ్చినాక ఇక నేను చెప్పాను కదా కొబ్బరికాయల రేట్ ఎక్కువ ఉంటుందని, ఇక్కడ ఫుల్ ఎక్కువనే. ఇంకా కొబ్బరికాయ రేట్ ఎక్కువ అంటే కొబ్బరికాయ కొట్టడానికి కూడా టికెట్ అంట. ఇక మా డాడీ టికెట్ తీసుకోలేదు, ముందు మాతో వచ్చిన వాళ్ళు తీసుకున్నారు అనేసి తీసుకోలేదు. ఇక వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టేసి
గర్భగుడిలోకి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాం. గర్భగుడిలోకి దేవుడు 2 రాయిల మధ్యలో ఉంటాడు అన్నట్టు, రాయిని చీల్చుకొని. పైనకి మళ్ళీ సొరంగం లాగా ఉంటుంది, అటు సైడే హైట్కి వెళ్ళిపోవాలి, ఎక్కాలి అన్నమాట. ఇక ఎక్కినాక మళ్ళీ హనుమాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి మంచిగా గుళ్ళో కూర్చొని ప్రసాదం తినేసి ఇక రిటర్న్ అయితే అయిపోయినాం. మిరపకాయ బజ్జీలు కొనుక్కున్నాము. మా మమ్మీతో గోల పెట్టి మిరపకాయ బజ్జీలు కానీ అంటే కొనిచ్చింది. అవి తినుకుంటూ కిందికి అయితే దిగిపోయినాం. కిందికి వచ్చినాక ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఆ వీడియో అంతా డిలీట్ అయిపోయింది, ఏం చేస్తాం ఇక.